ఇవాళ ఉంగరం ఇవ్వకపోతే వాడు నా చేతిలో చచ్చాడే. అడుగునే పారిపోతున్నాడు. ఎక్కడ పారిపోతున్నావు? ఆగురా, ఆగు. రావే. ఎవడా రింగ్ రోడేనా? ఆ సైడ్ వెళ్ళాడు చూడు. థ్యాంక్స్. మెన్షన్ ప్లీజ్. ఎవరు మాట్లాడింది? మీ మామ బర్రి. హలో, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? మేడం కొట్టి అక్కర్లేదు. పెళ్ళుంగరం పెట్టుకుని తిరుగుతున్నావేంటి? వస్తే తీయడానికి డజన్ సోపులు అయిపోయినాయి. నువ్వు నాటకాలు ఆడుతున్నావు నాకు అప్పుడే తెలుసు. నువ్వు పెద్ద దొంగవి. ఇదిగో నీకు కావాల్సిన దొంగవేగా, ఇప్పుడే తీసుకొస్తా ఉండు. నేను నమ్మను, నేను వస్తా. ఎక్కడికి? బాత్రూమ్ కి. బాత్రూమ్ కా? మరి వరకే వద్దంట ఉంగరం. ఎక్కడే ఉండు. ఏంటి తప్పించుకుందామని చూస్తున్నావేమో. షాప్ చుట్టూ నా మనుషులు పెట్టా. నీ సంగతి నాకేం తెలియదు. పెద్ద బందిపోటరాని. ఇది పెద్ద రాక్షసిలా ఉందే. ఏడుకొండలవాడ, ఇది ఒక ఆడపిల్ల ముందు ప్రిస్టేజ్ ఇష్యూ స్వామి. ఎలాగైనా వచ్చేది చూడయ్యా. ఈ ఉంగరానికి బదులు ఇంకో ఉంగరం నీ ఉండిలో వేస్తా స్వామి. జై ఏడుకొండలవాడ. రావే. వచ్చా భుజమడా, ఎంత ఇబ్బంది పెట్టే. జస్ట్ సింపుల్ గా ఇలా పెట్టి ఇలా అమ్మని అనవసరంగా మళ్ళీ ఇరికిచ్చానే. ఇంకా రాడేంటి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అనవసరంగా ఏడుకొండలవాడికి ప్రామిస్ చేసామే. ఒక్క నిమిషం ముందు వచ్చింటే బాగుండేది. పర్లేదులే, ఏడుకొండలవాడు పెద్దగా ఏం ఫీల్ అవడు. జై ఏడుకొండలవాడ. ఏడుకొండలవాడ ఉండిలో వేసేసుకున్నావా? నా పని హరి. 3 చెరువులు నిందాయిస్తుంది. ఈ డ్రైనేజ్ ఇక్కడ పడిందని చెప్పబెట్టుకుని పారిపోయి వచ్చేసావేంటి? అంటేనండి, ఇందాక ఆఫీస్ బాత్రూమ్ లో ఉంగరం అండి ఇలా తీసానండి, వచ్చేసిందండి. జాయిగా వచ్చిందని ఇలాగన్నానండి. ఇలా పట్టుకునే లోపు అది ఆ సింకు బొక్కలో పడిపోయిందండి. అంటే ఏం లేదండి, ఆ బొక్కలోంచి ఇలాగే డ్రైనేజ్ లోకి వస్తుందండి. నేను మీకు తీసిస్తానండి. ఏంటి కొత్తగా చెప్తున్నావా? అసలు నీ కంటికి ఎలా కనబడతా నేను? అంటే చెప్పకూడదు కానండి, చాలా ముద్దు వస్తున్నారండి. ముక్కు పచ్చడైపోద్ది. నా ఉంగరం తీసి ఇస్తాంలేండి. బోడుంగరం దానికి పెద్ద ఇందాక షాప్ అంతా గోల గోల చేసి ఇలా డ్రైనేజ్ చుట్టూ తిప్పుతున్నారు. ఎవ్వా ఇస్తాంలేండి, కూర్చోండి. ఇక్కడ రండి చూద్దాం. చెంబు మన చెంబులా ఉందే. మనది కాదనుకుంటానే. లేదు, చెట్టు ఉంది, మీదే అనుకుంటాను. ఇదిగో మిమ్మల్ని మొట్టినప్పుడు పట్ట సొట్ట. ఏమంటోయ్ లో జాకెట్? అది నీది కాదే, పక్కింటి చంద్రకళది. సైజు నెంబర్ 38. ఆ విషయం మీకెలా తెలుసు? నా వల్ల కదా, వదులుకోవాల్సిందే. ఏంటి వదులుకునేది? అది మా బామ్మ పైట్లు వేసినప్పుడు పెట్టింది. మీ బామ్మ పైట్లు వేసినప్పుడు పెట్టిందా? కాదు 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 కాదు, నేను పైట వేసినప్పుడు మా బామ్మ పెట్టింది. ఓహో, ఫోన్లో పెళ్లికి చేయిస్తాను. ఎవరి పెళ్లికి? మన పెళ్లికి. మన పెళ్లికా? అంటే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమైతే మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతాను. ఆ రాముడిది చంద్రాంది ఒకే మాట ఒకే బాట. అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఎవరు మెళ్ళ పడితే వాళ్ళ మెళ్ళ తాళి కట్టేయటమేనా? ఎవరి మెళ్ళలోనో కట్టమంటలేదురా, నేను చూపించిన అమ్మాయి మెళ్ళ కట్టు. నాన్న
నాకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసు ఇంకో మనసును కోరుకుంటుంది. చూడు ఎలా విలవిల్లాడుతుందో. చూడు నాన్న. బాబు, నాన్న ప్రతి ఇంటికి ఒక దూల ఉంటుంది. కరెక్టే. ఆ దూలానికి ఒక తాడు వేలాడుతుంటుంది. అబ్బా. అలా చూడు ఎలా ఎదురు చూస్తుందో. నా పెళ్లి నీ చావుకొచ్చిందా నాన్న? నువ్వు లేని ఈ ఇల్లు, పొట్టు లేని అమ్మ మొహం నేను చూడలేదు నాన్న, నేను చూడలేదు. కాకపోతే ఇప్పుడే చేస్తాను. మీ అమ్మ అమ్మా, నాన్న చచ్చిపోతాడంటే వద్దని చెప్పవే. ఆ ఉరి ఆయనకు కాదు నీకు. ఈ కుట్రలో నీకు భాగం ఉందా అమ్మా? ఛే, దానికి నాకు అస్సలు సంబంధం లేదు. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. కాకపోతే ఆ కాఫీలో కాస్త ఎలుకల మందు కలిపాను అంతే. ఏమిటి నాన్న ఊసేసావు? తాగు నాన్న, తాగు. లేదమ్మా, నా పెళ్లి గురించి మీరింత రిస్క్ తీసుకున్నాక ఎలా తగ్గలనమ్మా? తాగలేదు. టోటల్ కన్ఫ్యూజన్. చలపతిరావు గారు హౌస్ ఇదేగా? ఇదే. రెస్పెక్టెడ్ సార్. నమస్కారం. హలో, హాయ్. ఏంటండి ఇంత లేటు? ఏం చావమంటారండి, గ్రహాలు పర్మిట్ చేయాలి కదా. తిథులు నక్షత్రాలు ఫైటింగ్, రాహువు కేతు షౌటింగ్, సూర్యుడికి స్వెట్టింగ్, చంద్రుడికి షివరింగ్. టోటల్ కన్ఫ్యూజన్. పంచాంగాలు అంగాంగాలు సవరించుకుని సెట్ చేసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. మధ్యలో ట్రాఫిక్ జాము. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. పంతులు గారు అపశకనం ఫీల్ అవుతున్నట్టున్నారు. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తే పోలా? భలేవాడివే. వర్జ్యాలు దోషాలు అన్ని తొలగిపోయి మధ్య గడియలు తొంగి చూస్తున్నాయి. గ్రహాలన్నీ కలుసుకుని మ్యూచువల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాయి. దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ ద మ్యారేజ్. పంతులు గారికి కాఫీ తెచ్చు. ఎలుకల మంది కలప. అలాగే. ఎలుకల ముందా? టోటల్ కన్ఫ్యూజన్. సర్లేండి, అబ్బాయి జాతకం నా మొహాన కొడితే ఐ విల్ బి ఆన్ ది జాబ్. ఒక్క నిమిషం. మాస్టర్, ఈ పెళ్లి సెట్ చేసింది మీరేనంటే? ఎస్ మై సెల్ఫ్. చాలా థ్యాంక్స్ అండి బాబు. No man. చాలా థ్యాంక్స్. ఏమిటి చేయి తెగ పిసిగేస్తున్నావు? ఆంతర్యం పదండి చెప్తా. రాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నీకు ఈ సంబంధం ఇష్టం లేదు, మ్యారేజ్ జరగొట్టాలి అంతేనా? ఎలా కనిపెట్టారు? ఎక్స్పీరియన్స్. ఓకేనా మరైతే? మరి నాకేంటి? ఏం కావాలో? ఎంత ఇస్తావేంటి? 2000 ఇస్తా. చాలా చీప్ గా ఉంది. నువ్వే ఇంకో మాట చెప్పు. ఇదిగో 5000 ఇస్తాను, నువ్వు ఇంకేం మాట్లాడు. ఓకే. ఇదిగో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మ్. ఈ పెళ్లి చూపులకి నేను నాకు ఇష్టం లేకుండా వస్తున్నా, కానీ అక్కడ మా అమ్మ నాన్నకి నాకు ఇష్టం ఉన్నట్టు చెప్తా. కానీ నువ్వు చెడగొట్టాలి. నువ్వు చెడగొట్టేస్తున్నావు. నేను చెడగొట్టేశాను. పో డబ్బో. ఒరని అబ్బో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి అద్భుతమైన జాతకాలండి. ప్రపంచంలో అతి కొద్ది మంది జాతకాలు మాత్రమే ఇలా ఉంటాయి. ఓ ఐశ్వర్యరాయి, ఓ సానియా మిర్జా, ఇదిగో ఇప్పుడు మళ్ళీ మీ అమ్మాయి. అమ్మాయి జాతకం అదుర్సు, అబ్బాయి జాతకం బెదుర్సు, ఇద్దరి జాతకాలు భేషుగ్గా కుదుర్సు అని అంటారనుకున్నారా? ఇవి జాతకాల మహాపాతకాలు. ఏమైందండి? ఏమైందని మెల్లిగా అడుగుతారేమిటండి? ఈ రెండు జాతకాలు కలిస్తే మన ఊరి మురికాలం కూడా వస్తుంది సునామీ. అకార్డింగ్ టు జాతకాస్ ఈ పెళ్లి కుదరదు. ఈ రోజుల్లో జాతకాలండి పంతులు గారు. పెట్టండి ముహూర్తం. పెడతా. నాదేం పోయింది, కానీ పెడితే అది ముహూర్తం కాదు, శ్రాద్ధం అవుతుంది. ఏమిటి పంతులు గారు మీరనేది ఏమిటి? వీళ్ళిద్దరి పెళ్లి జరిగితే 2 ఏళ్లలో 2 పీనుగలు వేస్తాయి. ఎవరివో కావు, మెయిన్ హెడ్స్. పంతులు గారు 2 కాదు 200 పోయినా సరే ఈ పెళ్లి జరగాలంటే. ఎలా? ఒరేయ్, నీదేం పోయిందిరా? ఆయన చెప్పేది మెయిన్ హెడ్స్ అంట. మారే ఉండవే. పోలేండి బాబు గారు, ఈ జన్మలో వియంకులమయ్యే అదృష్టం మనకు లేదు అనుకుందాం. 5కు 10 చేసావు. ఎరగదే నీకెందుకు? ఇదేంటి ఇక్కడ ఉంది? ఎక్కడ ఉండకి ఇంకెక్కడ ఉంటుందయ్యా? అమ్మాయి పెళ్లి కూతురు. దాంతో మనకెందుకు? ఇక చూడు సెలరీకి పోతా. మరి వెళ్ళి వస్తాం బాబు గారు. ఏంట్రా? ఈ పెళ్లి జరగాలంతే. జాతకాలు కలవటం లేదంట, వదిలేరా. జాతకాలు లేదు, జంతకు లేదు, నువ్వు ఉండమ్మా. ఇదిగో పంతులు గారు, నువ్వు ఇంకోసారి మంచి దృష్టి పెట్టి చూడు. ఎన్నిసార్లు చూస్తే మాకు వేరే పని లేదైంది. మంచి దృష్టి పెట్టి చూడు పంతులు. పర్లేదే, నువ్వు కూడా బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు. ఇక చూడు చంపేస్తా. బ్రష్టురా, ఏమిట్రా అర్థం చేసుకునేది? కుదరదు అని చెబుతుంటే అర్థం కదా నీకు? పంతులు గారు ఇంకొకసారి చూడండి అని చెప్పి. ఇంకొక మాట మాట్లాడేవంటే నా పౌరోహిత్యాన్ని అవమానించినట్టే. నీ కళ్ళు పేలిపోతాయి, జాగ్రత్త. అరే వదిలేరా, కుదరదు అంటున్నారు కదా. ఎందుకు కుదరదని ఉండరా? ఎలా కుదురుతుందో నాయన? అరే ఏంట్రా ఇది? అరే రే, రే. వీడికి అమ్మ కూర్చోవే, నీకు దండమే, కూర్చోవే. కుదురుద్దని చెప్పరా నీచుడా. నీచుడా? ఏమిటి డైలాగ్ మారింది? దోశ చాలేదా? ఇక జీవిస్తా చూడు. ఏంటి? What do you mean?
కుదరదు అని చెబుతున్నాను, లేకపోతే ఇంకో 2 పీనుగులు ఇంక్లూడింగ్ లేడీస్ లేస్తాయి. ఏంట్రా లేచేది? కుదురుది అని చెప్పతే ముందు నీ పేరు ఉంటున్నానా? ఏంటి చంపడం కాదు, ఏంటి నరికేస్తా. నువ్వు చంపినా నరికినా సరే కుదరదు కుదరదు కుదరదు. ఇదిగో పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాను కదా, మొత్తం 10 ఇవ్వాలమ్మా. లేచేది కుదురుద్దని చెప్పు. కుదరదు కుదిరిద్ది. కుదరదు. రేయ్, 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 ఆపారా? నువ్వులే నేను ఊరుకున్నావు. హాయ్. బాబా నేనేదో ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొడతావేంటే? కొట్టాలేవు బా. కాదురా మగడా, నేను నిన్ను పెళ్లి చెడగొట్టమన్న మాట వాస్తవం. కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈ అమ్మాయినే. అలా పంతులు గారి దయ వల్ల నువ్వు పుట్టావమ్మా. ఓహో అయితే ఆ పంతుల వల్ల పుట్టానా? ఆ, చిచి కాదమ్మా, పంతులు పెళ్లి చేస్తే ఈ డాడీ వల్ల పుట్టావు. ఆ సోదాపి తొందరగా స్నానం చేయండి, ఆఫీస్ టైం అవుతుంది. డాడీ మీ ఆవిడ కోపం వచ్చింది. వింటున్నా వింటున్నా, పద చెప్దాం. అమ్మా రాజు, కాలు జారి నడునే పట్టింది. అయ్యో నొప్పిగా ఉందా అండి? ఎలా పడిపోయారు? జారిపడ్డానే. చూసుకోవచ్చు కదా, లేవండి. జరుగు, నేను లేస్తా గాని. వెళ్ళరా పింకీ, వెళ్ళరా. మమ్మీ చచ్చిపోయింది. రారా పింకీ. అసలే టైం అయిపోతుంది అనుకుంటే ఇది ఒకటి. రాజా, రాజా, ఏంటండి? ఇదిగో ఈ గుండె ఓడిపోయింది, వచ్చుకుంటూ. వస్తున్నా. ఏంటి వస్తున్నా వస్తున్నా? ఆఫీస్కి వెళ్ళే వరకు నాతో పాటు రూమ్ లో ఉండొచ్చు కదా. అబ్బాబాబా మీకు అన్ని తొందరే. సూదిలో దారం ఎక్కించాలా? కూర్చోండి. చందు, గుండి ఏదమ్మా? ఏంటి? ఈ రోజు మన పెళ్లి రోజు కదా, సాయంత్రం గుడికెళ్ళి సినిమా చూసి వస్తూ వస్తూ శ్రీకన్య హోటల్లో బిర్యానీ తినొద్దామండి. నువ్వు అడిగిన దానికి నేను సరే, మరి నేను అడిగేదానికి నువ్వు సరేనా? ఏంటి? మమ్మీ మమ్మీ ఎక్కడా? ఆ పింకీ బటన్ ఇక్కడుంది, సూదేది? వద్దా, ఇక్కడే. ఓ ఇక్కడ దాచారా? మమ్మీ అమ్మా టైంకి వస్తావురా. ఇందాక నుండి పిలుస్తుండే పలకరే, ఏం జరుగుతుంది ఇక్కడ? అవే ఏం జరగట్లేదమ్మా, ఏం జరగట్లేదు రాజ్యం. ఏం జరగట్లేదమ్మా, మీ డాడీ షర్ట్ బటన్ ఊడిపోతే కుడుతున్నా. కుట్టేటప్పుడు తలిపేసుకోవాలని తెలీదా? మొన్న అలాగే కదా వేసుకున్నారు. ముదురు. ఒరే డాడీ, నీకు ఇన్ని తెలివితేటలున్నాయి, పెద్దయ్యాక ఏమవుతారా? అది నీ పెంపకం బట్టి ఆధారపడి ఉంటది. రండి సార్, ఏం కావాలి? కోక ఇస్తానండి. కోకుంటే సరిపోద్దేంటి, లోపల లంగా కూడా కావాలా? కోక లంగానా? ఆ 2 ఉంటే సరిపోవు, పైన గోద కప్పుకుంటారనుకున్నావేంటి, రేక్ కూడా కావాలా? ఓహో, కోక లోపల లంగా రవిక కావాలన్నమాట. ఇస్తాను సార్. వీడి ఫ్యామిలీస్ లేనట్టున్నాయి. రేకేసుకుంటే సరిపోద్దేంటి, లోపల బాడీ అక్కర్లేదా? బెయిన్లెస్ పిల్ల అంతవరకేనా? అవి పెద్ద పిల్లలకి.
చిన్న దూరుకుంటదేటే సెంటర్ చూసి పొడిచేస్తుంది. దానికి కోకాల లంగా రేఖ బాడీ కావాలా? ఆ కాటన్ లో చూపించమంటావా, సిఫాన్ లో చూపించమంటావా, జెల్ లో చూపించమంటావా, సిల్క్ లో చూపించమంటావా? కాటన్ అయితే ఎంత, సిల్క్ అయితే ఎంత, జరీ అయితే ఎంత, సిఫాన్ అయితే ఎంత, 2 ఫ్యామిలీస్ కి అయితే ఎంత, సింగిల్ ఫ్యామిలీకి అయితే ఎంత, కోక రేవుకి అయితే ఎంత, లంగా బాడీ అయితే ఎంత. ఇదిగా హోల్సేల్ అయితే ఎంత, రిటైల్ అయితే ఎంత, ఒకే పాలు ఇస్తే ఎంత, వాయిదాల మీద ఇస్తే ఎంత. ఇంతకీ కన్సిస్టెంట్ ఉందా లేదా? ఏంటి అలా బొమ్మలా ఉండిపోయినావు అయితే? బోడి పాలు వాడంటే బెయిన్ లేదనుకున్నావేంటి? కన్సెషన్ చెప్తాను అనుకున్నా. గురుగారు ఆ. మీది బోడిపాలెమా? అవును, నాది బోడిపాలెమే. నాది బోడిపాలెమే. బోడి పాలలో నిన్నెప్పుడు చూడలేదే. బోడిపాలలో నన్ను చూడలేదా? నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చా కదా. ఓహో, ఆ. అయితే సెకండ్ ఇచ్చుకో. ఇచ్చుకున్నానండి. ఇక సెకండ్ ఇస్తే చాలదు. ఆ. ఓపాలా ఓపాలా? లేకపోతే బోడి పాలు వాళ్ళకి బెయిన్ లేదనుకుంటారు. ఎవడండి వాడు? చూడండి ఊపుడు బోడిపాలెం ఊపుడు. చాలు చాలా? చాలు. ఆ. అమ్మా, సరేగా నేను బట్టలు కొనడానికి వచ్చారా? నాకున్నాయి ఆ. మా ఫ్యామిలీస్ కి. అంటే మనకు 2 ఫ్యామిలీస్ అన్నమాట. మనకు కాదు, నాకు. అదేనండి బాబు, మీ పర్సనాలిటీ 2 ఫ్యామిలీస్ అవసరమా? ఆ సంగతి మాకు తెలుసు. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటో? మొదటి దానికి పిల్లలు పుట్టలేదని 2వ దాన్ని చేసుకున్నాను. ఓహో. దానికి పుట్టలేదు. అయ్. సరే 3వ దాన్ని చేసుకుందాం అనుకున్నాను. ఆ. ఇద్దరు కలిపి పడుకోబెట్టి తన్నెత్తా ఉన్నారు. తప్పే. డ్రాప్ అయిపోయినాను. ఆ. తీరా చూస్తే ఇప్పుడు ఇద్దరికి ఒకే పాలు కడుపులో వచ్చేసినాయి. అయ్య బాబోయ్, కంగ్రాట్స్ అండి మీకు బాబు. ఇంకా చెప్పాల్సింది నాకు కాదు. ఆ. అదేంటిది? మరి వాళ్ళు మా ఇంట్లో కాళ్ళు పెట్టిన వేళ విశేషం. అంటే ఇప్పుడు మనం ఆ కొరనా కొడుకులు కూడా బట్టలు కొనాలన్నమాట. ఓ బాగా జ్ఞాపకం చేసినావే. ఆ. వాళ్ళు మనం ఎందుకు ఉంచుకోవాలా? ఆ. వెళ్దాం పద. మామూలు కొంటామేంటి? ఆ. అదర కొట్టేస్తాం. అదే. సగానికి సగం బేరం ఆడే బేవర్స్ గాడం కాదు. ఆ. బోడిపాలెం అంటే బేవర్లు అదిరిపోవాలా. అంతే. చూడటానికి ఎదవలా కనపడ్డా మీరు కదండి బాబు, జనరల్ గా చెప్తున్నాను. తెలుగు అలవడం ప్రూవ్ చేయాలా? అవునా? ఇదిగా ఆ. మన తడక చూపిస్తాను. చూపిద్దాం. మనకు 100 ఎకరాలు ఉంది. ₹1,00,000 బట్టలు కొంటాను. వామ్మో. ఆ. ఏ సమీలరా, ఏంటి సార్? గురువు గారికి షాప్ మొత్తం చూపించు. అలాగే సార్. వెళ్ళిపోండి. రండి సార్, రండి. ఈ 1,00,000 ఎక్కడ ఉంది? ఒరే బావా, నువ్వు సామాన్యుడు కాదురా. ఇందాక నుంచి నన్ను బట్టగా తినేశారా బాబు. అరే, ఆ. కస్టమర్లు గంగి గోవులు లాంటి వాళ్ళరా. ఆ. పిండికున్న కొద్ది పాలిస్తారు. ఆ. మనం బొర్రలతో కాదు, బుర్రలతో వ్యాపారం చేయాలా. అలాగనే. ఊరు పేరు చెప్పి మొత్తం కొనిపించిన. సార్, రావయ్యా బాబు. ఈ బస్తా హైదరాబాద్ నుంచి మా అన్నయ్య శంకర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. పబ్లిసిటీ ఖర్చులు తప్ప బిజినెస్ పెరగడం లేదని వాయించాడు. ఓహో. ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా సూర్యం? చంద్రం అండి. చంద్రం చంద్రం. ఏమని సార్, పెళ్లిళ్ళ సీజన్ కాదు అన్ సీజన్ అని చెప్పి ఉండాల్సింది. ఇందాక ఆ మాట గుర్తు రాలేదయ్యా. అన్నట్టు ఈ రోజు నీ పుట్టినరోజు కదా. కాదండి, పెళ్లి రోజు. ఓ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ రోజు మా అందరికీ కూడా నువ్వు పార్టీ ఇవ్వాలి. ఫుల్ గా.